आदिलाबाद के रुकनी असम्बली पायल शंकर ने कहा कि मुल्क में मुस्तहकम हुक्मरानी फराहम करने का सेहरा साबिक वजीर आजम और भारत रत्न आंजहानी अटल बिहारी वाजपेयी के सर जाता है। पीर के रोज़ अटल बिहारी वाजपेयी के 99वें योम पैदाइश के मौके पर ज़िला हेडक्वार्टर में वाक़ पार्टी दफ्तर में रुकन असम्बली पायल शंकर की क़ियादत में गुड गवर्नेंस डे का इनेकाद किया गया। रुकन असम्बली पायल शंकर ने अटल बिहारी वाजपेयी की तस्वीर पर गुल पेश करते हुए खिराज अकीदत पेश किया और वाजपेयी की खिदमात को हिंदुस्तान की तारीख़ में यादगार करार देते हुए मुल्क की तरक्की के लिए इनकी खिदमात को याद किया। इस मौके पर उन्होंने कहा कि साबिक वज़ीर आज़म आंजहानी अटल बिहारी वाजपेयी का आदिलाबाद ज़िले से करीबी ताल्लुक़ रहा है। उन्होंने कहा कि वाजपेयी के दौरे हुकूमत में प्रधानमंत्री ग्राम सड़क योजना के ज़रिए देही इलाक़ों को तरक्की दी गई। उन्होंने कहा कि मुल्क के कोने कोने को आदिलाबाद से जोड़ने वाली 4 लाइन वाली कौमी शाहरा वाजपेयी की पहल से ही मुमकिन हुई है। मुल्क के लोगों को पीने का साफ पानी फराहम करने के इरादे से उस वक्त के वज़ीर आज़म वाजपेयी ने सुजला योजना शुरू की थी। रुकन असम्बली ने कहा कि साबिक वज़ीर आज़म ने ये स्कीम पहली बार आदिलाबाद ज़िले से शुरू की थी। వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ని దేశ ప్రధాన నగరాలకు కలిపే విధంగా 4 లైన్స్ నిర్మితమైనటువంటి ఆ యొక్క రోడ్డు వాజ్పేయి గారి చలవ వల్లే అది ఆదిలాబాద్ ప్రజల కళ సాకారం అయ్యింది। మరి అదే విధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో తాగునీటికి కటకటలాడుతున్నటువంటి సమయంలో మారుమూల పల్లెల్లో తాగునీటి ఇబ్బంది ఉన్నటువంటి ఆ రోజులలో స్వజలధార అనే పథకాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండే ప్రారంభించడం, దానికి ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకమైనటువంటి అభినవ సంబంధం ఉన్నదో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా। వాజ్పేయి గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది। వాజ్పేయి గారు కన్నటువంటి కలలని ఆ రోజు ప్రధానమంత్రిగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలని ఈ రోజు నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గరికి మరింత చురుగ్గా తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉన్నది। రేపు రాబో రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే రోజులలో 80 మంది శాసనసభ్యులను గెలిచి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరంగా శ్రమించాల్సి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ